रुकन असेंबली खैरताबाद वो बीआरएस उम्मीदवार दानम नागेंद्र ने अपना पर्चा नामजदगी दाखिल किया। इस मौके पर रुकन असेंबली खैरताबाद वो बीआरएस उम्मीदवार दानम नागेंद्र ने जीएचएमसी दफ्तर पहुंचकर अपना पर्चा नामजदगी इलेक्शन रिटर्निंग ऑफिसर के हवाले किया। इस मौके पर रियासती वजीर टी श्रीनिवास यादव, जीएचएमसी मेयर गदवाला विजय लक्ष्मी के अलावा दीगर मुकामी बीआरएस कायदीन मौजूद थे। बादशाह मीडिया से बात करते हुए बीआरएस उम्मीदवार डी नागेंद्र ने हल्के असेंबली खैरताबाद के आवाम से अपील की है कि वो कार के निशान को अपना वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाएं ताकि इस हल्के की आवाम की खिदमत का एक बार फिर मौका हासिल हो सके। काबिल-ए-अज़ीम दानम नागेंद्र ने खैरताबाद से एक बहुत बड़ी रैली निकाली और अपना पर्चा नामजदगी दाखिल किया। మంచి ముహూర్తం ఉందని మరి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక కార్యకర్తలు అందరం పెద్ద సంఖ్యలో ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చాము। ఇందులో నాతో పాటు గత 9 సార్లు ఇప్పటివరకు నేను నామినేషన్ ఫైల్ చేశాను। ఒకసారి డైరెక్ట్ హైదరాబాద్ మేయర్ ఎలక్షన్ ఉండే అప్పుడు మా ప్రభాకర్ గారు నేను కే కేశవరావు గారు నాకు అప్పుడు గాడ్ ఫాదర్ గా ఉండి అప్పుడు నామినేషన్ వేయించాడు। తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగా మళ్ళీ ఒక ఎమ్మెల్సీ కౌన్సిల్ ఒకసారి పెట్టడం జరిగింది। మరి దేవుడి దయ వల్ల మరో 6వసారి ఇప్పుడు మళ్ళీ పోటీ చేయడానికి మరి పెద్దలు గౌరవనీయులు ప్రజల ఆశీర్వాదం కోరడానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది। నాతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ మా అక్క అయినటువంటి గద్వాల విజయలక్ష్మి గారు, మిత్రులు గవర్నమెంట్ విప్ ఎంఎస్ ప్రభాకర్ గారు, మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, సంగీత యాదవ్ గారు, మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు మేమంతా పోయి నామినేషన్ వేయడం జరిగింది। మరి ప్రజల స్పందన చూస్తూ ఉన్నారు, అనుభవమైనటువంటి స్పందన। ఒక ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ రావాలని। ఎందుకంటే ఈరోజు స్పాంటేనియస్ గా వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే మాకే ఆశ్చర్యం అనిపించింది। ఎవరికి వారే స్వయంగా వచ్చి మరి ఇక్కడ నామినేషన్ పత్రాలు వేయడానికి వారి ప్రాంతాల నుంచి వచ్చి మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్తూ, ప్రధానంగా మళ్ళీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు కంకణ బద్దలై పనిచేయాల్సిన అవసరం ఉంది। ఏ స్ఫూర్తితోనైతే ఏ ఉత్సాహంతోనైతే ఈరోజు ర్యాలీలో పాల్పంచుకున్నారో ఈ స్ఫూర్తిని ఉత్సాహాన్ని 30వ తేదీ వరకు కూడా సాయంత్రం 5 వరకు కూడా ఇలాగే కొనసాగించాలని ఖైరతాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనం గిఫ్ట్ గా ఇవ్వాలని ఖైరతాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ కోరుతా ఉన్నాను। ఈరోజు వచ్చినటువంటి ప్రజలందరికీ మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా బీఆర్ఎస్ కార్యకర్తలకి, ఉద్యమకారులకి, పెద్దలందరికీ, మా కార్పొరేటర్స్ మన్నె కవితారెడ్డి గారు, వెల్లందు వెంకటేష్ గారు, మాజీ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారు, మరి అదే భారతీ నాయక్ గారు, అందరు కూడా వచ్చిన ప్రతి వారికి కూడా మామిళ్ళ నరసింహరావు గారు, మరి బాబు యాదవ్ గారు, హేమలత యాదవ్ గారు, అందరికి కూడా వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకి, మాజీ కార్పొరేటర్లకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు।